చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్ ప్లాజా వద్ద పోలీసుల ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. తమిళనాడు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారులో ఎలాంటి రసీదులు లేకుండా తరలిస్తున్న భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. 1,09,00,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? దీనికి సంబంధించి ₹1,00,000 పైన నగదు దొరికినట్టుగా కూడా సమాచారం అందుతోంది. పోలీసుల దర్యాప్తు ఏ రకంగా సాగుతోంది? అవును బలరాం, నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే చెకింగ్స్ సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం, ఇది ముఖ్యంగా చిత్తూరు జిల్లా అనేటప్పటికీ తమిళనాడు, కర్ణాటక ఇవి రెండు కలిసి ఉన్నటువంటి బార్డర్స్ దగ్గర ఖచ్చితంగా నిఘా అనేది ఉంటుంది. అంటే నిన్న రాత్రి ఏదైతే పోలీసులు చేస్తున్నటువంటి చెకింగ్ సంబంధించి అక్కడ చెన్నై సంబంధించినటువంటి తిరువల్లూరు జిల్లా సంబంధించినటువంటి ఒక వెహికల్ లో చూస్తున్నాం మనం పిక్చర్స్ లో, ఒక బాక్స్ లో పెట్టించినటువంటి డబ్బులు దాదాపు 1,19,14,00,000 రూపాయలు డబ్బులు అందులో ఉన్నాయి. అయితే ఈ డబ్బులు తమిళనాడు నుంచి ఇటు చిత్తూరు జిల్లా వైపు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పట్టుకున్నారు. అయితే అక్కడ ఈ వాహనాన్ని పట్టుకున్నప్పుడు టాటా ఏసీలో అందులో క్రికెట్ కి సంబంధించి ఏదైతే ఎన్నికల సమయంలో యువకుల్ని ఆకర్షించుకోవటానికి వాళ్ళకి ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి క్రికెట్ కిట్ కూడా ఉందన్నటువంటి సమాచారం ఉంది. అయితే అది అధికారిక ఎక్కడ అది బయట రాకుండా చూస్తున్నారు. అయితే మరి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఈ నగదు, ఈ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అటు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అమర్రాజా ఫ్యాక్టరీకి వెళ్తుంది అన్నటువంటి మొట్టమొదటి సమాచారం. అక్కడ అతన్ని పట్టుకున్న వెంటనే అతన్ని నోటి వెంట వచ్చినటువంటి మాట. అయితే అతను ఆ తరువాత విచారణలో ఎక్కడ కూడా అలాంటి పేర్లు చేర్చకపోవటం, ఇవన్నీ కూడా అనుమానాలకి తావిస్తోంది. అయితే చిత్తూరు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అటు చిత్తూరు జిల్లా కలెక్టర్ జరుగుతున్నటువంటి ఈ ఎంటైర్ సెర్చ్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే వాహనాన్ని చిత్తూరు తరలించారు. పట్టుబడ్డటువంటి నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇదే అంశం పైన అధికారులు ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావటం లేదు. ఇలాంటి చెకింగ్స్ ఇంకా జరుగుతూ ఉంటుందని చెప్పి, ఇంకా మున్ముందు ఇంకా కూడా పకడ్బందీగా చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ తమిళనాడు నుంచి ఇటు ఆంధ్ర వైపు వస్తున్నటువంటి ఈ టాటా ఏసీకి సంబంధించి ఖచ్చితంగా ఇది ఎన్నికలకి కోసమే తీసుకొచ్చారని చెప్పి తెలుస్తోంది. క్రికెట్ కిట్స్ అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ప్రాథమిక సమాచారం తెలుస్తోంది. వీటికి సంబంధించి అధికారికంగా ప్రెస్ మీట్ లాంటిది కూడా ఎక్కడ ఇంకా నిర్వహించలేదు. వడమాలపేట పోలీసుల అదుపులో నిన్న రాత్రి దొరికినటువంటి నేపథ్యంలో అక్కడ ముందు పట్టుకున్న వెంటనే వచ్చినటువంటి స్టేట్మెంట్ వేరుంది, ఆ తర్వాత వేరే రకంగా వినిపిస్తోంది. మొత్తం మీద ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి. ₹1,00,000 అంటే ఇది మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇంత భారీగా పట్టుకోవడం ఇది మొట్టమొదటిసారి. అయితే గతంలో ఈ వారం రోజుల్లో చూసినట్లయితే దాదాపు 1,00,000, 2,00,000, 6,00,000 ఇది ఉంది. అయితే వీటన్నిటిని క్రాస్ చేస్తూ ఒకసారిగా 1,19,00,000 పట్టుకోవడం జరిగింది. ఈ సంబంధించి ఏదైనా నగదు తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి రసీదు పెట్టుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ అలాగే రిటర్నింగ్ అధికారి అయినటువంటి PS ప్రద్యుమ్న ఇప్పటికే ప్రకటించారు. పత్రికా ప్రకటనలు కూడా ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ లెక్కకు లేకుండా ఇది ఒక ఎన్నికల కోసమే తీసుకొచ్చినటువంటి నగదు మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఎవరు ఎక్కడి నుంచి తరలిస్తున్నారని పూర్తి వివరాలు అయితే అధికారులు ఎక్కడ తెలియజేయడం లేదు. మొత్తానికి ఇది ఇలాంటివి బయటకు వస్తే ఖచ్చితంగా ఇంకా మున్ముందు ఇంకా చాలా మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనేటువంటిది మాత్రం ప్రతిసారి ఇది ఒక ప్రశ్నార్థకంగానే మిగులుతున్నటువంటి పరిస్థితి. బలరాం, రైట్, థ్యాంక్ యూ గిరి.